ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస్ భక్తులారా, మనం తిరుమల వెళ్తూ ఉంటాం, దర్శనం చేసుకుని వస్తూ ఉంటాం. కానీ మనలో ఒక ఆలోచన వస్తూ ఉంటుంది. మనకి శ్రీనివాసుడు మన అంతరంగాల్లోనే ఉంటాడు. కానీ ఆయన్ని మనం గుర్తించడం చాలా కష్టమవుతుంది. ఉదాహరణకి నేను చిన్నప్పటి నుంచి గుడికి వెళ్ళేవాడిని. చాలా దేవుడి పుస్తకాలు చదువుతూ ఉండేవాడిని నా టీనేజ్ వచ్చే టైంకి. మా ఇంట్లో ఏవైనా దేవుడికి సంబంధించిన బుక్స్ ఉంటే చూసుకునేవాడిని. సుందర హనుమత్ కథాసుధా, ఇలా సాయిబాబా జీవిత చరిత్ర, ఇవన్నీ చదివేవాడిని. నాకు దేవుడంటే నమ్మకం చిన్నప్పటి నుంచి. గుడికి వెళ్ళడం అలా అలా ఒక అనుబంధం అనేది దైవంతో ఆటోమేటిక్గా వచ్చేసింది. దానికి తోడు ఇంట్లో కూడా పూజలు అవి చేసేవాళ్ళం. అలాగని చెప్పి బీభత్సంగా వ్రతాలు ఇవి అవేమేం కాదు, కానీ ఏదో ఇంట్లో మాకు తగినంతలో మేము ఉన్నంతలో మేము చేసుకునేవాళ్ళం పూజలు మేము. కానీ ఎందుకో నా డిగ్రీ అంటే 18 ఏళ్ల వయసులో, సుమారుగా 17-18 ఏళ్ల వయసులో అనుకుంటాను, నా ఇంటర్మీడియట్ అంటే +2 కంప్లీట్ అయిపోయిన తర్వాత నా ప్రియమిత్రుడు కలిగొట్ల విజయ చైతన్య, మేము బందర్లో ఉండేవాళ్ళం, మచిలీపట్నం దగ్గరలో బచ్చుపేట అని ఒక ప్లేస్ ఉంది వాడి ఇంటి దగ్గర. అక్కడ వెంకటేశ్వర స్వామి గుడి ఉంది. అది ఎవరో మహారాజులు కట్టించిన గుడి. ఆ గోపురం కూడా ఎప్పుడో 1800 సంవత్సరం టైంలో టెంపుల్ అది. అక్కడ శ్రీభూ సమేత లక్ష్మీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం ఉండేది. అంటే ముగ్గురు కలిసి ఉండేవాళ్ళు. అయితే వాడి ద్వారా మెల్లగా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళడం అలవాటైంది. శనివారం అయ్యేటప్పటికి మేము వాడి ఇంటికి వెళ్ళి, అక్కడి నుంచి గుడికి వెళ్ళి స్వామివారికి నమస్కారం చేసుకుని తీర్థప్రసాదాలు తీసుకుని అలా ఇంటికి వచ్చేవాళ్ళం. అలా కొంతకాలం గడిచి అయిపోయిన తర్వాత మా ఇంట్లో నైట్ పూట ఒక్కొక్కసారి, అంటే గురువారం పూట నైట్ టిఫిన్ తినేవాళ్ళం, శనివారం తినేవాళ్ళు మా అమ్మ నాన్న. అది నా కోసం చేసుకున్నారు. మంగళవారం నాకుంటూ బాగుండలేనప్పుడు వాళ్ళు ఆ దేవుళ్ళకి కోరుకుని ఆ వారం నైటు అన్నం తినేవాళ్ళు కాదు. సరే, నేను కూడా తర్వాత శనివారం నేను కూడా ఇంకా అన్నం తిననని చెప్పాను. నా డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఆర్ సెకండ్ ఇయర్ టైంలో, ఇంచుమించుగా ఫస్ట్ ఇయర్ టైంలోనే చెప్పేశాను. సరే, ఇంకా నేను కూడా వాళ్ళతో పాటు టిఫిన్ తినేవాడిని. మధ్యాహ్నం ఏదో అప్పటి సిచ్యువేషన్లో తింటూ ఉండేవాడిని. సరే, ఇలా గడిచిపోయింది. నా గ్రాడ్యుయేషన్ డిగ్రీ కంప్లీట్ అయిపోయింది, ఎంసీఏ చేశాను, అయిపోయింది.
ఇలానే ఎప్పుడు వెళ్తూనే ఉండేవాడిని. వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తూ వెళ్తూ ఉండేవాడిని. అనుకోకుండా నాకు ఒకసారి డిగ్రీ సెకండ్ ఇయర్‌లో అనుకుంటాను. యెస్. నా బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడు ఇలానే బాబా జీవిత చరిత్ర ఒకటి ఉంది మా ఇంట్లో. చదువుతున్నా. చదువుతూ ఉండంగా సడన్‌గా నాకు తిరుమల టెంపుల్ బొమ్మలు కనపడిపోతున్నాయి. ఇది నా పిచ్చి అనుకుంటారో ఏమనుకుంటారో నాకైతే తెలీదు గానీ, ఇలా పుస్తకం చూస్తున్న టైంలో ఈ పుస్తకం లోపల ఆర్ట్‌లే కనపడుతోంది. గీతలు. అదేంటి? మహాద్వారం, ఆనందనిలయ విమాన గోపురం, శ్రీనివాసుడు. మొత్తం శంఖ చక్ర సహితంగా కనపడ్డాడు. నాకు ఒక్కసారిగా మైండ్ బ్లాంక్ అయిపోయింది. అలా 3 రోజుల పాటు నేను జనాల్లో తిరుగుతున్నా నాకు స్వామి తప్పితే వేరే ఆలోచనలు ఏమీ రావట్లేదు. ఆ ట్రాన్స్ ఆ ట్రాన్స్ అనే అనాలా లేకపోతే ఏమనాలో తెలీదు. ఆ స్వామి ఆ రకంగా మైండ్‌లోకి వచ్చేసిన తర్వాత 3 రోజుల తర్వాత కానీ నేను మళ్ళీ మామూలు ప్రపంచంలోకి రాలేదు. అంటే నేనున్న ఆ 3 రోజులు ఉన్న ప్రపంచం కంప్లీట్ డిఫరెంట్ ప్రపంచం. నేను మనుషుల మధ్యలోనే ఉన్నా నాకు మనుషుల యొక్క ఇది తెలియట్లేదు. నాకంతా ఓన్లీ ఎదురుగుండా శ్రీనివాసుడి యొక్క రూపం తప్పితే ఏమీ కనపడట్లేదు. ఎప్పుడూ ఏదో పరధ్యానంలో ఉండేవాడిని. సరే, ఇది సుమారుగా ఎప్పుడు జరిగిందనుకోవచ్చంటే 99, 2000 సంవత్సరం. సరే, ఇంత జరిగిన తర్వాత మళ్ళీ నా రొటీన్ లైఫ్ ఇది చెప్పాను కదా, ఎంసీఏ దాకా అయిపోయి నేను ఎంసీఏ ఫస్ట్ ఇయర్‌లో ఉన్నప్పుడు ఒకసారి అంటే 2002 ఆ టైంలో ఎందుకో మా బంధువులందరం కలిసి తిరుపతి వెళ్ళాం. దగ్గర శ్రీకాళహస్తి ఇవన్నీ చూసుకుంటూ తిరుమల వెళ్ళాం. నేనెప్పుడో నా పుట్టు వెంట్రుకలు చిన్నప్పుడు ఎప్పుడో తీయించారు. ఆ తర్వాత నాకు ఊహ లేదు. ఊహ తెలిసిన తర్వాత మా ఇంట్లో ఎప్పుడు మేము తిరుమల వెళ్ళలేదసలు. అదే మొట్టమొదటిసారి వెళ్ళడం 2002లో. నా ఊహ తెలిసిన తర్వాత స్వామిని చూడడం. స్వామి కోసం నేను చాలా ఆతృతగా వెయిట్ చేశాననమాట ఆ రోజుల్లో. ఎప్పుడెప్పుడు స్వామివారి దర్శనం చేసుకుంటానా అన్న ఇది నాకు మనసులో వచ్చింది ఒక్కసారిగా. అలా 2002లో చూశాను. తర్వాత 2004లో నా ఎంసీఏ కంప్లీట్ అవ్వడం, తర్వాత నేను లెక్చరర్‌గా వర్క్ చేయడం అంతా అయిపోయిన తర్వాత 2006 నాకు జాబ్ వచ్చిన తర్వాత స్వామిని తిరుమల వెళ్ళి దర్శించుకున్నాను. బస్సులోనే వెళ్ళాను. వెళ్ళడం, స్వామిని దర్శనం చేసుకోవడం, తలనీలాలు ఇవ్వడం, దర్శనం చేసుకోవడం, వచ్చేయడం. భక్తి ఉందా అంటే భక్తి లేకుండా లేదు. భక్తి ఉంది. కానీ ఆయనతో ఎమోషనల్ కనెక్ట్ అంత ఇదిగా లేదు. ఎందుకు? యవ్వనం. 2006 అంటే
26 ఏళ్ళు, పీక్ యూత్. ఆ టైంలో మన ఆలోచనలన్నీ పక్కదారిలో ఉంటాయి కానీ ఆయన మీద ఎందుకు ఉంటాయి? ఉండవు కదా. బుద్ధి ఆ బుద్ధి పని చేయలేదు. అయితే 2006, 2008, 2009 ఎందుకో ఆ 2-3 సార్లు దర్శనం చేసుకున్నాను 2008లో కూడా. ఎందుకు సంహౌ 2009లో నాకు మకర సంక్రాంతి రోజున స్వామి దర్శనం చేసుకోవాలనిపించింది. నేను అప్పుడు కోవాన్సిస్ అనే కంపెనీలో వర్క్ చేసేవాడిని. వర్క్ చేస్తున్న టైంలో అక్కడ బాబు అని నా ఫ్రెండ్ ఉండేవాడు. తను వాళ్ళ నాన్నగారు జేఏఓ తిరుపతికి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్. అయితే తను ఎప్పుడూ అన్నా అన్నా అని పిలుస్తూ ఉండేవాడు. ఎందుకో రాయలసీమ వాళ్ళ యొక్క ఇది చాలా విచిత్రంగా ఉంటుంది. వాళ్ళు అందరినీ అన్నా అని పిలుస్తారు. ఎందుకో మన వయసు వాళ్ళైనా మనకన్నా చిన్నవాళ్ళైనా మన అన్నా అని పిలుస్తుంటే ఒక రకమైన ఆనందం వచ్చేది. అందులోనూ నాకన్నా ఒక 6-7 సంవత్సరాలు చిన్నవాడు తను. కాబట్టి తను ఒక్కసారిగా అన్న అనేటప్పటికి ఎందుకో నాకు తమ్ముళ్ళ అనిపించాడు తను. అయితే నేను కూడా అన్న అనే పిలిచా. అన్న నాకేం చేస్తావో తెలియదు, సంక్రాంతి పండుగ రోజు మాత్రం వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలా, అది గట్టిగా అరిచి చెప్పా. నువ్వేం చేస్తున్నావు తెలియదురా. నాకు తెలియదు బాబు. అతని పేరు అల్లల బాబు రాజేంద్ర ప్రసాద్, అందరూ బాబు అనే పిలుస్తాం. ఏం బాబు, నాకేం చేస్తానో నాకు తెలియదు, నువ్వు ఎలాగైనా సరే నాకు వెంకటేశ్వర స్వామి దర్శనం చేయించు అని చెప్పి ఇలా సీరియస్గా చూసి తను ఒక్కసారిగా అదిరిపోయి, ఏంటన్నా అలా అరిచి చెప్తున్నావు, చూపిద్దామన్నా, నీకంటే ఎవరెక్కువ అన్నా అని చెప్పి బుక్ చేయిస్తా అన్నా, నువ్వు వచ్చేయి అన్నాడు. సరే, మకర సంక్రాంతి ఎంతమంది జనాలు ఉంటారో తెలిసిందే కదా. తిరుమల పొద్దున్నే సప్తగిరి ఎక్కా. 8-9 ఉంటుంది చెన్నై సెంటర్లో. 10:30-11 అయింది. అయితే అందరిలాగా బస్సులో వెళ్ళలేదు. నాకెందుకో నడిచెక్కాలనిపించింది ఆ టైంలో. ఎందుకు? ఆ స్వామి నడిచెళ్ళి కొండ నడిచెక్కి స్వామిని దర్శనం చేసుకుంటేనే ఒక తృప్తిగా వస్తుంది అన్న ఆలోచన ఎందుకో నాకు బలంగా మనసులో పడిపోయింది. అయితే వెళ్ళి నేను ఒక 12:30 ఆ టైంలో కొండెక్కాను. చెప్పులు కవర్ తీసుకుని ముందు కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరికాయ అక్కడ కింద పెట్టేసేసి చెప్పులు కవర్లో వేసేసి కొండ నడిచెక్కుతున్నా. కొద్దిగా ఎండ, అంటే మరీ అంత ఎండ లేదు, ఎందుకంటే జనవరి కదండి, కొద్దిగా ఎండ ఉంది. సరే, ఇంకా స్వామి దగ్గరికి వెళ్ళాలి అని 1:00 సమయంలో వెళ్తే ఒక 4:30 ఎంతో అయింది కొండెక్కేటప్పటికి. ఫస్ట్ టైం ఎక్కడంతో 3:30 గంటలు పట్టింది. ఎక్కడ ఆగలేదు కానీ కొద్దిగా మెల్లగా ఎక్కాను. ఎందుకో ఆ టైంలో నాకు స్వామి దర్శనం చేసుకోవాలి అన్న ఆతృత
ఉన్న ఎందుకో అప్పుడు మాత్రం కొంచెం టైం పట్టింది నాకు. అలా వెళ్ళి నాకు అప్పట్లో సెల్ ఫోన్ ఉండేది, నోకియా 1100. ఫోన్ చేస్తే ఆయనకి, "ఏవండి వంశీ గారు, మీ గురించే వెయిట్ చేస్తున్నానండి, చెప్పారు" అని చెప్పి జేఓ గారు చెప్పారండి, పదండి వెళ్ళిపోదామని చెప్పి నన్ను డైరెక్ట్ మహాద్వారం దగ్గర క్యూలో కలిపేశాడు ఆయన. నాకు వెళ్ళి శ్రీనివాసుని నమస్కారం చేసినప్పుడు ఒక రకమైన ఇదొచ్చింది నాకు. ఏంటంటే, నేను అంతకుముందు దర్శనం చేసుకున్న దానికి, ఇలా కొండ నడిచెక్కినప్పుడు స్వామిని దర్శనం చేసుకున్న దానికి చాలా డిఫరెన్స్ తెలిసింది. ఏంటి, ఏ మనం చూసే వెంకటేశ్వర స్వామి ఎందుకు ఇప్పుడు ఈ విచిత్రమైన ప్రకాశంతో కనపడుతున్నాడు? ఇంత మంది జనంలో ఆయన నేను చూసినప్పుడు ఏంటి వింత అనుభూతి నాకు? ఇన్నాళ్ళు మనం దర్శనం చేసుకుంటున్నాం, ఇన్నాళ్ళు మనం స్వామికి ఇది చేస్తున్నాము, ఏంటి ఈ స్వామి మనకి ఇప్పుడు ఇంత కొత్తగా తెలుస్తుంది ఏంటి? ఏంటి తిరుమల యొక్క ఈ ప్రాశస్త్యం ఏంటి? ఈ స్వామి ఏంటి ఈ రకంగా? ఎప్పుడు మనం ఇలా ఆనందాన్ని అనుభవించలేదే. స్వామి దర్శనంకి ఇంత ఆనందం ఎప్పుడు మనకి రాలేదే అని నా మనసులో ఒక రకమైన సంతోషం వచ్చింది. ఆ సంతోషంతో నేను దర్శనం చేసుకున్న తర్వాత లడ్డూ తీసుకుని కిందకొచ్చాను. కిందకొచ్చి ఆఫీస్కి వెళ్ళాను. ఒక వారం గడిచింది. గడిచిన తర్వాత నేను చేస్తున్న ఉద్యోగంలోంచి నా సేవలు చాలని చెప్పు ఇంకా రిలీవ్ చేశారు. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు, అంటే నేను కంపెనీలోంచి బయటకు రావాల్సి వచ్చింది. ఏంటి ఇంత, నాకు ఒకటే అనిపించింది, స్వామి నీ దగ్గరికి వచ్చే వాళ్ళకి, ప్రతి వాళ్ళకి నువ్వు ఆపదలను తీర్చే ఆపద ముక్కుల వాడివి, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడివి. ఇదేం పరిస్థితి స్వామి నాకు? ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది నాయన? నిన్ను నమ్ముకున్న వాళ్ళకి నువ్వు ఎప్పుడూ వదలవే వాళ్ళని, అలాంటిది 7 కొండలు ఎక్కి నీ దగ్గరికి వచ్చినప్పుడు ఎందుకు నాయన నాకు ఇలాంటి పరిస్థితి వచ్చింది అని ఆయన క్వశ్చన్ అడిగాను. అయితే ఆయనే ఆన్సర్ ఇచ్చాడు. ఎలా? మానసికంగా ఇచ్చాడు. స్వామి ఇది అయిందని నిన్ను వదిలేస్తాను అనుకున్నావా? నిన్ను వదలను, నిన్ను ఇంకా గట్టిగా పట్టుకుంటాను. నారు పోసిన వాడే నీరు పోయాలి అని సామెత ఉంది కదా, నువ్వే చెయ్యి. ప్రతి నెల నీ దగ్గరికి వస్తాను నడిచి, ప్రతి నెల నీ కొండెక్కుతాను.
అని చెప్పి స్వామికి గట్టిగా కోరుకున్నాం. అప్పటి నుంచండి స్వామికి నాకు ఎమోషనల్ కనెక్ట్ వచ్చేసింది ఒక్కసారిగా. అప్పటిదాకా దేవుడు అనే దేవుడు వేరు, మనిషి వేరు అనే భావనలో ఉన్నాం. ఆయన్ని మనని చూస్తాడు, ఆయన్ని మనని రక్షిస్తాడని కాదు, ఆయన మనతో ఉంటాడు అనే ఎమోషనల్ బాండింగ్ ఎప్పుడైతే మనకు వస్తుందో అప్పుడు ఆయన ఎప్పుడూ మనతోనే ఉంటాడు. అలా జనవరి, ఫిబ్రవరి కూడా వెళ్ళాను. సరే, మార్చ్లో మా అమ్మగారికి క్యాన్సర్ మళ్ళీ తిరగబట్టింది. అయితే స్వామికి నేను కోరుకున్నాను, స్వామి, మా అమ్మని నువ్వు తీసుకెళ్ళిపోతావు, అది నాకు తెలుసు. కానీ తీసుకెళ్లే ముందు కొంతకాలం మా అమ్మని నా దగ్గర ఉంచు అని చెప్పి మోకాళ్ళ పర్వతం మోకాళ్ళతో ఎక్కాను. ఎప్పుడు అంతకుముందు 2 సార్లు చేసినప్పుడు కొండెక్కగానే ఫోన్ చేశాను. ఈసారి మాత్రం లేట్ అయింది ఏంట్రా అంది. మోకాళ్ళ పర్వతం మోకాళ్ళతో ఎక్కానమ్మా, అందుకని కొంచెం లేట్ అయింది అన్న. ఇంకెప్పుడు ఎక్కకరా, నువ్వు ఎక్కితే నా మీద ఒట్టే అంది. ఆ తర్వాత నుంచి ఇప్పటిదాకా ఎక్కలేదు, ఎందుకంటే మా అమ్మకి ఇచ్చిన మాట కోసం. సరే, మా అమ్మ జూన్లో స్వర్గస్థురాలైంది, అది వేరే విషయం. కానీ మే దాకా నేను తిరుమల వెళ్తూనే ఉన్నాను. ఎలా అంటే 2009 మే అయిపోయిన తర్వాత మే ఎండింగ్లో నేను వచ్చేసాను. వచ్చేసి ఆ తర్వాత నేను మా అమ్మ పరమపదించడంతో ఆ కార్యాలన్నీ చేసి మళ్ళీ సుమారుగా సెప్టెంబర్లో చెన్నై వెళ్ళాను. వెళ్ళినప్పుడల్లా అక్కడ టీటీడీ వాళ్ళ టెంపుల్ ఉండేది, వెంకటనారాయణ టెంపుల్. ప్రతి శనివారం వెళ్ళి, స్వామి, నీ కృప, నీ దయ, నాకు ఉద్యోగం చూపించు అని ఆయన్ని కోరుకున్నాను. 2009 సెప్టెంబర్, ఆల్మోస్ట్ 3వ వారం అనుకుంటా, సుమారు సెప్టెంబర్ 20 ఆ టైంలో, శనివారం ఒక మెయిల్ వచ్చింది. అంతకుముందు ఒక 3-4 రోజుల ముందు ఒక మెయిల్ వచ్చింది, కాగ్నిజెంట్లో వాకిన్స్ ఉన్నాయని. స్వామి మీద భారం పెట్టి, నాయనా, నాకు ఎలాగైనా జాబ్ వచ్చేట్టుగా చూడు అని ఆయనకే కోరుకున్నా. ఆయన్నే అడిగాను, ఎవరిని అడగలేదు, ఆయన్నే అడిగాను. వెళ్ళాను. ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయింది. సుమారు 3-4 వేల మంది వచ్చారు. చివరికి మిగిలింది 200-300 మంది, అందులో నేను ఒకడిని. అయితే ఆయన అడిగాను, స్వామి, నీ దయ వల్ల ఈ జాబ్ వచ్చేస్తే నిన్ను రేపు వచ్చి దర్శనం చేసుకుంటానని అనుకున్నా. హెచ్ఆర్ రౌండ్ అయిపోయింది. ఎంత శాలరీ ఇవ్వాలంటే, మీరు నా ఎక్స్పీరియన్స్కి, నాకున్న నాలెడ్జ్కి ఎంత ఇవ్వాలనుకుంటారో అంత ఇవ్వండి అన్న. నేను డిమాండ్ కూడా చేయలేదు. విచిత్రం ఏంటంటే, అడిగిన వాళ్ళకంటే నాకు ఎక్కువ వచ్చింది అనుకోండి, అది వేరే విషయం, ఎందుకంటే అది కూడా ఆయన
హీఈస్ ద వన్. ఆ తర్వాత తెలిసింది నాకు, వాళ్ళు ఎక్కువ అడిగినా సరే వాళ్ళు ఇవ్వాల్సింది అనుకుందే ఇచ్చారు. కొంతమంది నాకంటే తక్కువ ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. కోర్స్ నేను నవ్వుతో చెప్పట్లేదు, ఎందుకంటే ఆయనకి తెలుసు మనకి ఏది కావాలో ఏది ఇవ్వాలనేది. హీ నోస్ ఎవ్రీథింగ్. ఆయనకన్నీ తెలుసండి. సరే, నాకు అయింది. ఫస్ట్ హెచ్ఆర్ కంప్లీట్ అయిపోవడంతో బయటకు వచ్చాను. ఓల్డ్ మహాబలిపురం రోడ్, చెన్నై. సర్వీస్ ఆటో దొరికింది. అది తాంబ్రం రైల్వే స్టేషన్ దాకా దొరికింది. అయితే అక్కడ షోలింగనల్లూరు అనే ఒక పెద్ద జంక్షన్ ఉంటుంది ఓల్డ్ మహాబలిపురం రోడ్లో. అక్కడ రైట్ తిరగాలి. స్ట్రైట్గా వెళ్తే ఓఎంఆర్ రోడ్, లెఫ్ట్ సైడ్ వెళ్తే అది సమ్ అదర్ రోడ్ ఏదో వస్తుంది, ఈసీఆర్, ఈస్ట్ కోస్ట్ రోడ్ వస్తుంది. లెఫ్ట్ సైడ్ వెళ్తే, రైట్ సైడ్ వెళ్తే మన తాంబ్రం, క్రోంపేట్, ఇలా చెన్నై సిటీకి వెళ్ళడానికి అనమాట అది. సరే, నేను వెళ్ళి ఇంకా స్వామికి, సరే రేపు వెళ్దాము, ప్రశాంతంగా వెళ్ళొచ్చు, సాయంత్రం 7 అయిపోయింది, వెంకటనారాయణ టెంపుల్లో 5:30, 6 అయింది, 9 క్లోజ్ చేసేస్తారు. ఇవాళ శనివారం అయినా ఓ 9:30, 10 దాకా ఉంటుందిలే, కానీ ఈ హడావిడిలో ఈ జనంలో ఏం వెళ్తాం, రేపు ప్రశాంతంగా పొద్దున్నే స్వామిని దర్శనం చేసుకుందాం, హెచ్ఆర్ రౌండ్ కంప్లీట్ అయింది కదా అని చెప్పి అనుకుని ఉన్నవాడిని. ఒక్కసారిగా షోలింగనల్లూరు దాటిన తర్వాత ఒక పెద్ద సత్రం ఉంటుందండి. ఇట్స్ అ బిగ్ చౌల్ట్రీ. అక్కడ పెద్ద వెంకటేశ్వర స్వామి వినాయల్ పోస్టర్ ఉంటుంది. అది ఎందుకో నేను వెళ్తూ ఉండగా నేను చూశాను. వస్తూ ఉండగా ఆటో అక్కడ కరెక్ట్గా ఆగిపోయింది. మన ఆటోలు వాళ్ళకి ఎఫ్ఎంలు ఉంటాయి కదా, ఆ ఎఫ్ఎంలో ఏదో ప్రభుదేవ కీర్తిరెడ్డి సినిమాలో ఒక పాట ఉంటుంది, తిరుపతి ఎల్లుమల్ల వెంకటేశ అని స్టార్టింగ్ పాట అలా స్టార్ట్ అవుతుంది, పల్లవి స్టార్ట్ అవడం. కరెక్ట్గా ఆ తిరుపతి ఎలుమల వెంకటేశ అన్న ఆ 3, ఎలుమల అంటే 7 కొండలు, వెంకటేశ అంటే తెలిసిందే కదా, కరెక్ట్గా స్వామివారి వినాయల్ పోస్టర్ దగ్గర ఆ పాట ఆ 3 ముక్కలు వచ్చి ఆగిపోవడం, నేను ఆటోలోంచి దిగంగానే ఎదురుకుండా వెంకటేశ్వర స్వామి కనపడ్డం అర్థమైపోయిందండి నాకు. స్వామి రమ్మంటున్నావు, వచ్చేస్తున్నా, రాత్రి 10 అవ్వని, 11 అవ్వని, 12 అవ్వని, నిన్ను చూసి కానీ నేను కదలను అని చెప్పి తాంబరం రైల్వే స్టేషన్ దిగిన తర్వాత తాంబరానికి పరుగున మెట్లు ఎక్కేసి టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి మాంబలం రిటర్న్ కొడుంగా, అంటే మాంబలానికి తిరుగు టపాలు టికెట్కి ఇవ్వండి అని చెప్పి రిటర్న్ టికెట్ తీసుకున్నా. 2 ఏళ్ళు ఉన్నాను కాబట్టి చెన్నైలో తమిళ్ బాగా వచ్చేసింది అనుకోండి, అది వేరే విషయం నాకు. అయితే స్వామి తాంబరం నుంచి మాంబలం రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ స్ట్రీట్స్ చాలా క్రౌడెడ్గా ఉంటాయి. రంగనాథన్ స్ట్రీటు, నటేషన్ స్ట్రీట్, ఈ 2 చాలా క్రౌడెడ్ స్ట్రీట్స్ అన్నమాట. అయితే నేను ఆ స్ట్రీట్స్ దాటేసిన తర్వాత క్యూ చూస్తే టీనగర్ బస్ స్టాప్ దాకా ఉంది. అది శనివారం కదండి, జనాలు అలా ఉన్నారు. అయితే ఇంకా నుంచున్నాను. అప్పటికి 7, 7:30 అయింది.
స్వామి దగ్గరికి వెళ్ళేటప్పటికి 9 అయింది. కళ్ళమ్మటి నీళ్ళు వచ్చేసాయి. స్వామి వెయిటింగ్, నాకు వాళ్ళు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వడం కోసం నీకు వెయిట్ చేస్తున్నాను స్వామి నేను అని చెప్పి ఆ దేవదేవుడికి నమస్కారం చేసుకుని ఇంటికి వచ్చి మా ఫ్రెండ్స్కి నా హెచ్ఆర్ రౌండ్ కంప్లీట్ అయిందని సంతోషంగా చెప్పాను. ఇది నా మొట్టమొదటి అనుభవం, కానీ ఇంకా మళ్ళీ చెప్తాను ఎందుకు ఈ జీవుడు ఎందుకు ఆయనతో అలా ఇదయ్యాడు అనేది. అఫ్కోర్స్ మీకు ఇష్టం ఉంటే వినండి, లేకపోతే ఓం నమో వెంకటేశాయ. ఎందుకంటే ఇది నా గురించి నేను చెప్పుకుంటున్నాను అనే దానికంటే స్వామి ఏ రకంగా జీవితంలో మనకి తోడుగా ఉంటాడు, నాకు జరిగిన అనుభవాలనే నేను చెప్తున్నాను. ఓం నమో వెంకటేశాయ.